మన ఇంట్లో అమ్మాయిని చూసి తాంబూలాల వరకు వచ్చిన ఆ పెళ్లి ఆగిపోయింది కదా, ఆ అబ్బాయిని ఇది లవ్ చేస్తుందిరా. కొవ్వెక్కిపోయిందా? నరికి పాతి పెట్టేస్తానని చెప్పు. తమ్ముడు నువ్వు టెన్షన్ అవ్వద్దురా, అది అన్నింటికీ రెడీ అయ్యిద్దిరా. చేసుకుంటే ఆ అబ్బాయినే చేసుకుంటానని నిన్న ఫ్యాన్ కూరేసుకోపోయింది బావగారు. నేనే అంత పని చేయకు, ఉరితాడు ఎందుకు, నీకు పసుపు తాడిస్తానని మాట ఇచ్చి వచ్చే శుక్రవారం కాకినాడ సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో పెళ్లి ఫిక్స్ చేశాను. పెదనాన్న మీరు, నువ్వు పిన్నివి, నువ్వే మేనమామ స్థానంలో ముందు నిలబడి అన్నింటినీ సక్రమంగా జరిపించాలి. ఇదెవరికీ చెప్పకండి, వస్తాను. ముఖ్యంగా మీ బావ చెవిలో ఈ విషయాన్ని ఎవరూ వేయకూడదు, అది నువ్వే చూసుకోవాలి. ఏమండే, మన అమ్మాయికి హైదరాబాద్ లో ఏదో కంపెనీలో ఒక ఇంటర్వ్యూ వచ్చిందంట. అది పని పాట లేకుండా ఇంట్లోనే ఎన్ని రోజులని కూర్చుంటది. హైదరాబాద్ లో ఉద్యోగం వస్తే వెళ్ళనివ్వండి, ఏమంటారండి? అది చెప్పింది కూడా బాగానే ఉంది. జీతం బాగా వస్తుందా? లంప్ గా దొరుకుద్ది కదా. అలా అయితే థర్స్డే ఫ్రైడే వచ్చే గురువారం గాని శుక్రవారం గాని ఇంటర్వ్యూ పంపించేద్దాం. ఏమే కంపెనీ వాడే కదా డేట్ చెప్తాడు, నువ్వు చెప్తున్నావేంటి? అరే మీరు ఒకరండి, అంటే ఒక్కొక్కరు నాడి జోస్యం చూస్తారు. ఆ కంపెనీ ఓనర్ నాడి జోస్యం చూడడానికే మంచి రోజు చూస్తాడు. అంటే దీని జాతకంలో ఈ 2 రోజుల్లో ఏ రోజు మంచిదో మీరే చూసి చెప్పాలి. మీరే పెద్ద సిద్ధాంతి కదా, అంటే పంచాంగం చూసి చెప్తారు కదా అని. రోహిణి నక్షత్రం, వృషభ రాశి, అష్టమి, నవమి, బుధ, గురువారం, ఈ రోజులన్నీ కూడా సుమారుగానే ఉన్నాయి. అందుకని ఆ రోజుల్లో వద్దు. శుక్రవారం బాగానే ఉంది, ఆ రోజు వెళ్ళమని చెప్పు. అలా అంటారా? సరే. ఏమండి, హైదరాబాద్ కి మొట్టమొదటిసారిగా ఉద్యోగానికి వెళ్తుంది. తను ఒక్కతే వెళ్తే బాగుంటుందా చెప్పండి? తోడుగా మీరు కూడా వెళ్ళారంటే మీ మొహం చూడగానే దానికి వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తారు. ఇప్పుడే వస్తానుండండి. ఏంటి, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? నాన్నను కూడా నాతో ఎందుకమ్మా పంపిస్తున్నావు? ఏవే, మీ నాన్నతో అన్ని ఉల్టాగా చెప్తేనే అప్పుడు మన దారికి వస్తారు. నువ్వేం దిగులు పడుకో, నీ కూడా హైదరాబాద్ కి నేనే వస్తాను, కావాలంటే చూడు. అయ్యయ్యో, ఏమే ఈ ఇంటర్వ్యూ అంటేనే ప్రశ్నలు వేసి చంపేస్తారు, అందుకని నేను రా, నువ్వే వెళ్ళు. ఎలా ఉంది డూడ్? అందరూ యాక్షన్ మూడ్ లోనే ఉండాలి, అలర్ట్ గాను ఉండాలి. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే పోలీసులు ఎక్కడైనా కనపడితే వీఎన్ సిగ్నల్ ఇవ్వాలి. అందరూ పారిపోయి దాక్కోవాలి. ఓకే, రండి. ఏంటి పార్టీ మీటింగ్ పెడుతున్నారా? రే అదివరా, వీడు ఇక్కడ ఉన్నాడేంటి? ఎప్పుడు జాయిన్ అయ్యాడు? అష్ట లిఖ బాఖ లుఖ హెయిగో కొయ్య మొట్టంగో రే కొట్రా. జై మహేష్మతి. బాహుబలి 1, బాహుబలి 2, బాహుబలి 3. ఇదిగో అక్కడ పడాయి. ఇదిగో ఇంకో ముఖ్యమైన విషయం, అందరూ కలిసి ఒకే చోట గుంపుగా ఉండకూడదు, విడివిడిగా సపరేట్ గా ఉండాలి. అలాగే మనం తప్పించుకుని పారిపోవడానికి సౌకర్యంగా ఉంటుంది. చెప్పినట్టు వెళ్ళండి. ఎంత చెప్పినా ముగ్గురు కలిసి వెళ్తున్నారు. చెవులు వినపడవో ఏమిటో. పంతులు, నేను చెప్పిన మాటలు వినపడ్డాయా? వినపడకపోతే మంచిదే. ఓం శుభకాయ స్వాహ, ఓం ఏకదంతాయ స్వాహ, ఓం కపిలాయ స్వాహ, ఓం గజకర్ణికాయ స్వాహ, ఓం లంబోదరాయ స్వాహ, ఓం వికటాయ స్వాహ, ఓం విఘ్నరాజాయ స్వాహ, ఓం వినాయక స్వాహ. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు? ఓమగీతమే స్వాహ, సిద్ధి గణపత ఏ స్వాహ, బుద్ధి గణపత ఏ స్వాహ, లంబోదర గణపత ఏం చేస్తుంది ఇది? గణపత ఏ స్వాహ. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దాక్కున్న వాళ్ళు అందరూ ఒకసారి బయటకు వచ్చేసేయండి. రండి రండి. వస్తున్నాం పంతులు. పిలుస్తున్నారు, త్వరగా రండి.